గతంలో ఎప్పుడూ చూడని వరద బీభత్సం. 3 రోజులవుతున్నా తగ్గని జల ప్రళయం. అయినా వరద బాధితులకు సాయం అందించడంలో చిన్న లోపం కూడా జరగలేదు. మోకాళ్ల లోతు నీళ్లున్న చివరి వరద బాధితుడి వరకు సాయం అందించేందుకు పాలనా యంత్రాంగం పనిచేస్తోంది. ఇటు స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారు. మంత్రులు, అధికారులు నిరంతరం వరద బాధితుల సేవలో తరిస్తూ తమకు చేతనైన సాయం అందిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలలో వర్షాలు, వరదల వల్ల ప్రభావితమైన కుటుంబాలకు అండగా నిలిచేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు, కంపెనీలు, సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల సాయంతో వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆహారం, మెడిసిన్స్, మంచినీళ్లు వరద ప్రాంతాల్లో నిరంతరం అందిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అనంతపురం నుంచి నెల్లూరు వరకు ప్రతి చోట వరద బాధితులకు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. మంచినీళ్ల బాటిల్స్, ఆహారం, మెడిసిన్స్ పంపిణీ చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా ఆహార పంపిణీ కొనసాగుతోంది. మంత్రి లోకేష్ పర్యవేక్షణలో విజయవాడలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులకు ఉదయమే ఇళ్లకు వెళ్లి వందలాది మంది టీడీపీ కార్యకర్తలు అల్పాహారం, పాలు, మెడిసిన్స్ అందజేశారు. వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమ వంతు సాయంగా 2 రాష్ట్రాలకు ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 2 తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ విరాళం అందించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెరో 10 లక్షల రూపాయల చెక్కులను 2 రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్లకు అందించారు. సహాయక కార్యక్రమాల అమలు తీరును, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చొరవను ఆయన ప్రశంసించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ₹1 కోటి చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఏపీ సివిల్ సర్వీసెస్ సంఘం ₹1 కోటి, టీజీవీ గ్రూప్ 10 లక్షలు, మంగళగిరికి చెందిన రాజశేఖర్ రెడ్డి, కొమ్మారెడ్డి కిరణ్ 10 లక్షలు విరాళం అందజేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి ₹1 విరాళం ప్రకటించారు. ఎమ్మెల్యే బాలయ్య ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో 50 లక్షల విరాళం ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ 25 లక్షలు, ఆయి చిత్రానికి సోమవారం నుంచి వారాంతం వరకు వచ్చే కలెక్షన్లలో 25% వరద బాధితులకు జనసేన పార్టీ ద్వారా విరాళంగా అందజేస్తామని తెలిపింది. విశ్వక్సేన్ ఏపీ, తెలంగాణకు చెరో 5 లక్షల చొప్పున విరాళమిచ్చారు. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్ రాధాకృష్ణ, నాగవంశీ ఏపీకి 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు, హీరో సిద్ధు జొన్నలగడ్డ 30 లక్షలు, వెంకీ అట్లూరి 10 లక్షలు విరాళం ప్రకటించారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ తన వంతుగా ఒక్కో రాష్ట్రానికి ₹1 కోటి చొప్పున సాయం ప్రకటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి విరాళం ప్రకటించారు. హీరో ప్రభాస్ ఏపీ, తెలంగాణకు 2 కోట్ల విరాళం ప్రకటించారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు 2 కోట్ల విరాళం ప్రకటించారు సోను సూద్. ఇంకా విరాళాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్లు వరద బాధితులకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాయి.